రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రంలో వ్యవసాయ అనుబంధ శాఖల సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రులు యనమల రామకృష్ణ గారు, గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు బుచ్చే చౌదరి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ అనిమల్ హస్బెండరీ మన్మోహన్ సింగ్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్ విజయ్ కుమార్ గారు, కమిషనర్ అగ్రికల్చర్ మధుసూదన్ రావు గారు, ఫిషరీస్ కమిషనర్ రామశంకర్ నాయక్ గారు, అదే మాదిరిగా 5 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఒక పక్క అగ్రికల్చర్, రెండోది హార్టికల్చర్, 3 లైవ్ స్టాక్, 4 ఫిషరీస్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా ఉన్నారు. అదే మరి డైరీ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. 13 జిల్లాల నుంచి రైతులు, ఒక పక్క శాస్త్రవేత్తలు, ఇంకొక పక్క రైతులు, ఇంకొక పక్క వ్యవసాయ నిపుణులు, రైతుల్లో కూడా ఆదర్శ రైతులుగా ఉండే వారందరూ కూడా ఈరోజు సమావేశమయ్యాం. అలాంటి రైతుల కోసం పాటుపడే వ్యక్తులకి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే వ్యక్తులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు గోదావరి మహాపుష్కరాలు. మామూలుగా పుష్కరాలంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అలాంటిది 12 పుష్కరాలకు ఒకసారి వచ్చేది, 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది గోదావరి పుష్కరాలు. ఈరోజు ఇక్కడ మనం సమావేశం పెట్టుకున్నామంటే మామూలుగా పుష్కరాలంటే భక్తి భావంతో వచ్చి నదిని ప్రార్థించి, నదికి మనం సేవలన్నీ కూడా ఏవైతే భక్తి భావంతో మనం పూజలు చేసి తద్వారా మంచి ఫలితాలు రావాలని, పుణ్యం రావాలని మనం కోరుకుంటాం. ఈరోజు మీరు చూస్తే ఎవరైతే దేవతలందరూ కూడా గోదావరిలో సంతరిస్తారని, ఈ సమయంలో మనం కానీ స్నానం చేస్తే పుణ్యం వస్తుందని, తద్వారా మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో అందరూ ఇక్కడికి వస్తున్నారు. అయితే నేను ఇంకొక స్టెప్ ముందుకు పోయి ఆలోచించింది, గోదావరి ఎప్పుడు కూడా మీరు చూస్తే ఒక ఆధ్యాత్మిక చింతనే కాకుండా గోదావరిలో మనం చేయాల్సింది ఒక ఆర్థిక వ్యవస్థ కూడా ఇందులో ఇమిడుంది. దానికి మీరు కారణం చూసినప్పుడు నీరుంటే రైతాంగం బంగారు పండిస్తారు, నీరుంటే నాగరికత వస్తుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఈరోజు మన రాష్ట్రంలో మనం చూసినప్పుడు మనకు నదులు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల కంటే కిందన మనం ఉన్నాం. మన కిందన సముద్రం ఉంది. ఇక్కడ పడిన వర్షం కానీ, పైనుంచిన వచ్చిన నీళ్లు కానీ గోదావరి నుంచి సముద్రంలోకి పోతాయి, కృష్ణా నుంచి సముద్రంలోకి పోతాయి, వంశధార నీళ్లు సముద్రంలోకి పోతాయి, పెన్నా నది నీళ్లు కూడా సముద్రంలోకి పోతాయి. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సింది, ఈ నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే మనకు కరువు అనే మాట ఉండదు. కరువు లేకుండా ఉంటే వ్యవసాయం సుజావుగా జరుగుతుంది, రైతాంగానికి ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి. అందులో కూడా అనేక కారణాల వల్ల పైనంతా కూడా ప్రతి ఒక్క నదికి ఆనకట్టలు కట్టడం. ఈరోజు కృష్ణా ఉంది, మహారాష్ట్ర, కర్ణాటక, ఇప్పుడు తెలంగాణ, ఇవన్నీ కూడా ఉన్నాయి, తర్వాత మనకు వస్తాయి. అయితే ఈ సందర్భంగా మనం ఆలోచించుకోవాల్సిన, నీళ్లు తక్కువ వస్తున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటికి కూడా ఎక్కడ నదుల్లో నీళ్లు రాలేదు, అలాంటి సమస్యలు ఉన్నాయి. ఇంకో పక్క వంశధారలో నీళ్లు సర్ప్లస్ వస్తాయి. ఒక్క శ్రీకాకుళం జిల్లా మాత్రం కవర్ అవుతుంది. ఒక్క గోదావరి, పెన్నా అయితే ఎప్పుడో ఎండిపోయింది. ఒక్క గోదావరి మాత్రం మనకు ఎన్ని నీళ్లు కావాలన్న నీళ్లు దొరికే పరిస్థితుంది. దగ్గర 20 సంవత్సరాలు ఆవరేజ్ తీసుకుంటే 3000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. అందుకే నేను ఇంకొక పక్క ఆలోచించింది, ఈరోజు పోలవరం ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ కళ, రైతులకు ఒక కోరిక. ఇదే కానీ పోలవరం ప్రాజెక్టు వస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 100% మెట్ట ప్రాంతాలకు కూడా నీళ్లు వస్తాయి.
అదే మరిగా మూడో పంట కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొక పక్క కృష్ణాకి అనుసంధానం చేయొచ్చు. అదే మరిగా విశాఖపట్నం వరకు గ్రావిటీతో నీళ్లు పోతాయి. అదే మరిగా ఈ నీళ్లు ఉపయోగించుకుంటే కృష్ణా డెల్టా ఏదైతే ఉందో, ప్రకాశం బ్యారేజ్ ద్వారా నీళ్లు పోయే డెల్టా ఏదైతే ఉందో, ఇదంతా కూడా నీళ్లు ఆదా చేసుకుని కరువు ప్రాంతాలను రాయలసీమకి, ప్రకాశం జిల్లాకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అందుకే నేను నదుల అనుసంధానం ఒక ప్రెస్టీజియస్గా తీసుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగాలి. ఈరోజు పోలవరం 2018 నాటికి ఎట్టి పరిస్థితుల్లో గ్రావిటీతో నీళ్లు ప్రకాశం బ్యారేజ్కి రావాలి. రెండోది చూస్తే 4 ఏళ్లు వెయిట్ చేయాలంటే కరువు అంతా ఇప్పుడు కూడా వర్షాలు పడలేదు. పోయిన సంవత్సరం కరువు వచ్చింది. 14,500 అడుగుల నీళ్ళలో లోతులో నీళ్లు రాయలసీమలో ఉన్నాయి. తాగేదానికి నీళ్లు లేకుండా దగ్గర దగ్గర 3,000 నుంచి 4,000 గ్రామాలకు రవాణా ద్వారా నీళ్లు అందించే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ సంవత్సరం 2-3 కార్యక్రమాలు తీసుకున్నాం. ఒకటి నదుల అనుసంధానం. నదుల అనుసంధానంలో ఆగస్టు 15 కంతా పట్టిసీమ నీళ్లు ఏదైతే పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా ప్రకాశం బ్యారేజ్ చేరుతాయి. మొదటి విడత కంప్లీట్ చేస్తాం. అదే మరిగా మీరు ఆలోచిస్తే రైట్ మెయిన్ కెనాల్ పోలవరం ఏదైతే ఉందో ఆ మధ్యలో కూడా 100-150 టీఎంసీ నీళ్లు తయారై ఆ వర్షపు నీళ్ల నుంచి ఈ రైట్ మెయిన్ కెనాల్ని క్రాస్ చేసుకుని సముద్రంలోకి పోతున్నాయి. ఆ నీళ్లు కానీ ఉపయోగించుకుంటే చాలా వరకు పైన శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ఈ 2 కార్యక్రమాలు ప్రారంభించాం. తోటపల్లి నేనే ఫౌండేషన్ వేశాను. ఈరోజు మళ్ళీ దాన్ని పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం ఈ నెలలోనే 1,25,000 ఎకరాలకి తోటపల్లి ద్వారా విజయనగరంలో, శ్రీకాకుళంలో నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నీళ్లు ఇస్తాం. అదే మరి ఎప్పుడైతే నీళ్లు పోలవరం నుంచి లేకపోతే పట్టిసీమ నీళ్లు తీసుకెళ్తామో రాయలసీమకి హంద్రీ నీవా, గాలేరు, నగిరి కూడా పూర్తి చేస్తాం. రామతీర్థం ప్రకాశం జిల్లాలో పూర్తి చేస్తాం. ఇవన్నీ ఒక ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుని కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అదే మరి ఇంకొక పక్క మీరు చూస్తే పంట పొలాలకు నీళ్లు ఇవ్వడం, ఇంకొక పక్క లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా సరిగా పనిచేయకుండా చాగల్నాడు నేనే ప్రారంభిస్తే ఆ చాగల్నాడు కూడా పనిచేయకుండా పోయే పరిస్థితి వచ్చింది. నేను అందుకే చెప్పాను, ఏవైతే రిపేర్ ఉన్నాయో అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ రిపేర్ చేయమని. దానికి ఎంత డబ్బులైనా ఖర్చు పడలేదు. పెట్టిన ఆస్తిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి తక్కువ పెట్టుబడి పెడితే మంచి ఫలితాలు వస్తాయని అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేసే బాధ్యత తీసుకొచ్చాం. ఇవి ఒక పక్క చేస్తూనే ఇంకో పక్క నీరు చెట్టు పెట్టాం. మీలో కూడా ఒక అవగాహన రావాలి. రైతు నాయకులు కానీ ప్రజానీకం కానీ ఒక అవగాహన రావాలి. ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఏ పని కూడా సుజావుగా జరగదు. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎంత కష్టపడి పనిచేసినా మీలో ఒక అవగాహన లేకుండా ప్రభుత్వమే చేయాలి, లేకుంటే ఒక క్రమశిక్షణ లేకపోతే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు సత్ఫలితాలు రావు. ఈరోజు ఇక్కడ మహాపుష్కరాలు జరుగుతున్నాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నాను. ఈ మహాపుష్కరాలు చూస్తూ ఉంటే తొలి రోజు ఒక సంఘటన జరిగింది. నేను చాలా బాధపడ్డాను. ఆ తర్వాత ప్రజలు చూపించిన చొరవ, ఈరోజు మనం చేసే పనులు చూస్తే ఇన్ని లక్షల మంది ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటలకి ఒక్క రాజమండ్రిలోనే 13 లక్షల మంది భక్తులు వచ్చారు. మళ్ళా రూరల్ ఘాట్స్ ఉన్నాయి, ఇంకో పక్క వెస్ట్ గోదావరి ఉంది. ఈ విధంగా మనం చూస్తే ఎక్కడ చూసినా అందరి దారి ఒకే దారి, అది గోదావరి తప్ప ఇంకొకటి లేని పరిస్థితి వచ్చిందంటే అది ప్రజలకు ఈ యొక్క నదిపై ఉండే విశ్వాసం. అలాంటి పరిస్థితులు నేను కొన్ని పిలుపులు ఇచ్చాను. నేను చేయాల్సిన సర్వ విధాల ప్రయత్నం చేశాను. ఈరోజు మొత్తం మీరు ఒకసారి చూసి ఇన్ని లక్షల మంది వచ్చిన రోడ్ల మీద ఎక్కడ చెత్త కాగితాలు లేవు. ఇన్ని లక్షల మంది వచ్చినా ఈరోజు అద్దం మారిగా ఈరోజు ఘాట్లు ఉండే పరిస్థితి వస్తూ ఉంది. పరిశుభ్రంగా పెట్టాం. అదే మరిగా అక్కడ చూస్తే నదుల్లో స్నానం చేసిన ఫ్రెష్ వాటర్ ఇవ్వగలుగుతున్నాం. ఎప్పటికప్పుడు మీరు చేసిన పూజా పదార్థాలు కానీ అక్కడ ఏమైనా చెత్త వేసినా రియల్ టైంలో మొత్తం క్లీన్ చేయగలుగుతున్నాం. ఇవన్నీ సాధ్యమైనాయంటే ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
సమర్థవంతంగా అధికారుల దగ్గర పని చేయించుకుంటున్నాం. ఇంకొక పక్కన ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు. నేను అదే రైతాంగాన్ని కోరుతున్నా. ఈరోజు రైతాంగం కోసం నేను చాలా స్పష్టంగా ఉన్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా సరే వ్యవసాయం లాభసాటిగా తయారయ్యే వరకు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. రైతులు అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను.